నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దళిత వడల సమస్యల పరిష్కారం కోసం కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 4న చలో కార్పొరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేవీపీఎస్ నెల్లూరు నగర నాయకులు తెలిపారు. స్థానిక బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నెల్లూరు నగర నాయకులు కత్తి శ్రీనివాసులు, సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని దళిత వాడలో గిరిజన కాలనీలో బలహీన వర్గాల ప్రజల జీవన స్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు సమస్యలపై దృష్టి సారించి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చలో కార్పొరేషన్ లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ నెల్లూరు నగర నాయకులు పి సూర్యనారాయణ, డివైఎఫ్ఐ నెల్లూరు నగర కార్యదర్శి బిపి నరసింహ, నాయకులు అల్లంపాటి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. సామాజిక శంఖారావం పేరుతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దళిత వాడలు, గిరిజన కాలనీలు, బలహీన వర్గాల ప్రజలు నివసించేటటువంటి ప్రాంతాల్లో జూలై 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దళిత వాడల్లో ఆ ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి జీవన స్థితిగతులు, వారి సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, సమాజంలో ఈరోజు బలహీన వర్గాల ప్రజలుగా, దళితులుగా వివక్షను ఏ విధంగా ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు ఎట్టున్నాయి, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి, ఈ పరిస్థితులు ఎట్టున్నాయి, మౌలిక సదుపాయాల పరిస్థితులు, వీటన్నిటినీ పరిశీలించడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో, బలహీన వర్గాల ప్రజల్లో ఈరోజు అత్యంత దిగువ స్థాయిలో, ఈరోజు పేదరికంలో, వెనుకబాటుతనంలో ఈ రోజుకి భారత రాజ్యాంగం భారతదేశంలో వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతూ ఉంటే 75 సంవత్సరాల ముందు ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో ఈ రోజుకి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు వారి యొక్క జీవన స్థితిగతులు ఉన్నాయి. ఈ మొత్తం నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఏ దళిత వాడల్లో కూడా 300 సంవత్సరాలు, కపాడిపాలెం చరిత్ర 300 సంవత్సరాలు, ఒక్కొక్క దళిత వాడ చరిత్ర 300, 200, 100, 150 సంవత్సరాలు. మొత్తం ఈ నెల్లూరు నగరంలో పెద్ద పెద్ద బాగా భవంతులు ఏర్పడినటువంటి లేఅవుట్లు, పెద్ద మిడిల్ క్లాస్ ఏరియాలు ఇవేవీ లేనప్పటి నుంచి ఉన్నటువంటి దళిత వాళ్ళు. కాకపోతే వీటికి ఏ రకమైన రిజిస్ట్రేషన్ సౌకర్యం ఆ దళిత వాడల్లో ఉన్నటువంటి ఇళ్లకి, స్థలాలకి రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. ఏదైనా ఆపద వస్తే, బిడ్డల చదువు అంటే, పెళ్ళిళ్ళంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ పట్టాలనేవి, బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకోవాలన్నా, వారసులకు బదలాయించాలన్నా రిజిస్ట్రేషన్ పట్టాలనేవి లేవు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయితే ఎక్కడ చెత్తా చెదారం అక్కడే, వ్యర్థాలు అక్కడే. ఈరోజు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి నేతృత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. స్వచ్ఛాంధ్రలో అవార్డులు, స్వచ్ఛ మిషన్లో స్టేట్ ర్యాంకులు, ఆల్ ఇండియా ర్యాంకులు, కమిషనర్లు పోయి అవార్డులు తీసుకుంటున్నారు. కానీ ఆ దళిత వాడలకు వెళ్తే అసలు కాలువ పార పెట్టని కనీసం కొన్ని సంవత్సరాల నుంచి మురిగి కూపంలా తయారైపోయి ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో సామాజిక శంఖారావం పేరుతో దాదాపు 20 రోజుల పాటు హరిజనులు, గిరిజనులు, వెనకబడినటువంటి తరగతులు నివసించేటటువంటి ప్రాంతాల్లో మేము సర్వే చేయడం జరిగింది. సర్వే చేసేటప్పుడు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి సమస్యలు బయటపడడం జరిగింది. ఆ ప్రాంతంలో దాదాపు ఏర్పడి అనేక సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకి కూడా కనీసం తాగేందుకు గుక్కెడు మంచినీళ్ళు కుళాయిలో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కరెంటు లేనటువంటి పరిస్థితి కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రాంతాల్లో కరెంటు రోజువారీ గంటల తరబడి తీసేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే కుల వివక్ష అనేటటువంటి పద్ధతిలో ఈరోజు జరిగేటటువంటి పరిస్థితి ఉంది. శానిటేషను క్లియర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కాలువలు లేనటువంటి ప్రాంతాలు కూడా ఈ రోజుకి కూడా ఉన్నాయంటే ఈరోజు దళిత కాలనీలు, గిరిజన కాలనీలు ఉన్నాయి అనేటటువంటి పరిస్థితి మాకు తెలియడం జరిగింది. అందుకని బయట ప్రచారం కాదు, గ్రౌండ్ రియాలిటీ పోయి పరిశీలిస్తే ఏ సమస్యలు ఉన్నాయి ఏందనేటటువంటి తెలిసేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి అన్ని సచివాలయాల్లో చెప్పాం, మేము ధర్నాలు చేసాం, అర్జీలు ఇచ్చాం, కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. దళితులు నివసించేటటువంటి ప్రాంతాల్లో, గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాల్లో, వెనకబడిన తరగతులు నివసించేటటువంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అనేటటువంటి మంచినీళ్ళు కానీ, డ్రైనేజీ కానీ, పారిశుద్ధ్యం కానీ, లేదంటే వీధి లైట్లు వెలిగేటటువంటి పరిస్థితి లేదు. కరెంటు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. పట్టాలు ఉండేటటువంటి పరిస్థితి లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు మంగళవారం 4వ తేదీ ఉదయం 10 గంటలకి కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అంతగని
నెల్లూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేవీపీఎస్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.